వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా భక్తుల కోసం తాత్కాలికంగా మూసివేయబడింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రధాన ఆలయం శ్రీ మణికంఠేశ్వర, శ్రీ వరదరాజస్వామి ఆలయాల ద్వారాలు మూసివేయబడ్డాయి. రేపు ఉదయం 4 గంటల నుండి శుద్ధి, పుణ్యాహవచనం, గ్రహణ శాంతి, హోమం, అభిషేకం నిర్వహించి ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు పక్క పోతా అంటే చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో గ్రానైట్ క్వారీ అనుమతులపై ఘర్షణ చోటు చేసుకుంది. బాదార్లపల్లి గ్రామంలో ఉదయం గ్రామస్తులు క్వారీ సిబ్బంది మధ్య ఘర్షణలో గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. 13 మంది గ్రామస్తులపై కేసులు నమోదు కావడం ఉద్రిక్తలకు కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ గ్రామస్తులను అండగా ఉంటానని, క్వారీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మార్గం లేదు సార్. ఏం చెప్తారు ముందు ఇక్కడే సార్ మేము బతికే మార్గమే మాకు ఇదే సార్. ఇంకేం అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విఎం థామస్, జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. ఈరోజు వెదురుకుప్ప మండలంలో కొమరగుంట పంచాయతీలో బందార్లపల్లి గ్రామంలో క్వారీ యజమానానికి, అదేవిధంగా అక్కడుండే స్థానిక గ్రామ ప్రజలకి గొడవ జరిగాయని చెప్పి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇందులో బందార్లపల్లి గ్రామ ప్రజల్ని క్వారీ యజమానంలో ఉండే కొంతమంది ఆడ పనిచేసే వాళ్ళు గ్రామ ప్రజల్ని కొట్టేశారని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎవడో ఎక్కడో ఉండేవాడు క్వారీ చేసుకునేవాడు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి ఇక్కడ ఉండే గ్రామ ప్రజల్ని కొట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నా కూడా గ్రామ ప్రజలు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది కూడా మనం చేసుకోలేము. ఈ 2 రోజులతో మేము బతికే మా గుడ్డు మేము ఏదన్నా పంట పడినా నీళ్ళు వచ్చేస్తాడా ఇప్పుడే. మాకు వేరే మార్గం లేదు సార్. ఏం చెప్తారు ముందు ఇక్కడే సార్ మైలార్దేవపల్లి టాటానగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ ప్రజల్లో భయం కలిగించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వేగంగా చర్యలు తీసుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. బాధితులకు ఎటువంటి హాని నివారణ చర్యలు చేపట్టాయి.
జనగామ జిల్లా కేంద్ర గుండ్లగడ్డలో ఏకే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. మిలాద్ ఉబ్ నబీ ఉత్సవాల సందర్భంగా ప్రధానంగా వైద్యులు, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అబ్దుల్ మొయీజ్ హాజరవుగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతులు, దాతలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై మానవతకు సేవ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్ ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానం రద్దు, పెండింగ్ డీల విడుదల, అన్ని బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఉపాధ్యాయులు ఈ వేడుకకు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తర్వాత నల్లరాడు మీడియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎన్నికలలో తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా చాలా అన్నిటి పార్లమెంట్ ఎలక్షన్లో అన్ని మాకు ఇండైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసి ఎప్పుడు కూడా కరెక్ట్ రిపోర్ట్ ఇస్తుంది అక్కడ. ఎందుకంటే వారు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించిన మండలం నుండి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే చాలా వీక్ ఉంది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటివి వారి కుటుంబాన్ని వచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన ఘనత వారిని సహకరించిన ఘనత వారిని చెప్తా ఉన్నారు. దాని తర్వాత అంచెలంచెలుగా అధ్యక్షులుగా పనిచేసిన గుండు లక్ష్మణ్ గారి ఉద్యోగ విరమణ సన్మాన సమావేశానికి హాజరు కావడం జరిగింది. లక్ష్మణ్ గారు ఈ ప్రాంతంలో పీఆర్టీ సంఘాన్ని మరి ఎంతో పటిష్టపరిచినటువంటి వ్యక్తి, మరి ఉపాధ్యాయులకు సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి వారి ఘనంగా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పీఆర్టీ సంఘం 72,000 మంది సభ్యులతో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా మరి భారతదేశంలో ఉంది. మరి ఇప్పుడే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సమస్యలు పెండింగ్ లో పెట్టింది. ముఖ్యంగా తాను మేనిఫెస్టోలో పెట్టి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలను విస్మరించింది. మరి వాళ్ళ ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చినందున వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్కాజ్గిరి జిల్లా విష్ణుపురం నుంచి డేవిడ్ గడ్కేసర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వినాయక నిమజ్జన ఊరేగింపులో డాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వల్ల మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, తోటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షాక్లో ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతని ఆకస్మిక మరణం సముదాయం మరియు స్థానికంగా విషాదాన్ని రేకెత్తించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, తర్లపాడు గ్రామంలోని ఓంకారేశ్వర అగ్గిమల్లడ దేవాలయంలో రాత్రి చోటు చేసుకుంది. ఆలయాల్లో హుండీలు, బంగారం, నగదు, సీసీ కెమెరాలు, డీవీఆర్ రూటర్లను దొంగలు ఎత్తుకెళ్లి నష్టం సుమారు ₹1,00,000తో ఉంది. గణేష్ నిమజ్జనం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మొత్తం 2 జతల పుస్తలు పోయినాయి.
DVR పోయింది, రూటర్ పోయింది. అదేం లేదు అక్కడ చూడండి సార్. మొత్తం 2 జతల పుస్తలు పోయినాయి, DVR పోయింది, రూటర్ పోయింది. అదేం లేదు అక్కడ చూడండి సార్. ఎల్బీ నగర్ రోడ్డుపై బాలాపూర్ గణేశుడిని దర్శించుకోవడానికి వెళ్తున్న జంట 2-వీలర్ అదుపు తప్పి కింద పడింది. సాక్షాత్తు రాచకొండ కమిషనరేట్ సిపి జి సుధీర్ బాబు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది సహాయంతో ప్రథమ చికిత్స అందించారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ బాధితులు సురక్షితంగా వెళ్లే వరకు ఆయన చూపిన మానవతా చొరవ స్థానిక ప్రశంసలకు కారణమైంది. సూర్యాపేట దూరజ్పల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భాష అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అక్రమ చర్యలను అర్ధరాత్రి అరెస్టులను దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రజల ఒత్తిడితోనే భాష విడుదలవ్వడం జరిగిందని పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి వెంట మాజీ ఎంపీ, జెడ్పీ వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ తెలంగాణలో కేవలం పోలీసు రాజ్యం మాత్రమే నడుస్తుంది. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్ళు ఇవ్వలేక, కరెంట్ ఇవ్వలేక, ఎరువులు ఇవ్వలేక, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపైన, నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాలో లైన్లో నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులను తోలి పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడపాలనుకుంటున్నారు. ఇవాళ మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు, ఎక్స్ జడ్పీటీసీ, నిన్నటి వరకు కౌన్సిలరు, ఏకగ్రీవ కౌన్సిలర్, ఆయనంత సీనియర్ నాయకుడిని ఎవరు ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి 10 మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పట్టుకపోయి స్టేషన్లో ప్రారంభం పెట్టినారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి
మహిళలు మొత్తం ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ వదిలిపెట్టారు. ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవాలి తప్ప. ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని ఓల్డ్ నేరేడ్మెట్ శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయంలో సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం కాశీ విశ్వనాథునికి అన్నపూర్ణమకి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకుని ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల దోషానికి గురయ్యే వృషభం, కన్య, మకరం, కుంభరాశుల వారు దానాలు చేసి దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. सर्वगुरुभ्यो नमः। हरिः ओम्। ओम गणानां महागणाधिपतये नमः। वेदपुरुषाय नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। नारायणी नमोऽस्तुते। రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, గండిపేట్ సమీప గోల్కొండ రిసార్ట్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఉస్మాన్, హిమాయత్ సాగర్లలో గోదావరి నీటిని చేరవేయడానికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, గండిపేట్ సమీప గోల్కొండ రిసార్ట్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఉస్మాన్, హిమాయత్ సాగర్లలో గోదావరి నీటిని చేరవేయడానికి ఫేజ్ 2, 3 ద్వారా కొత్త రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోంది. దాదాపు 7,360 కోట్ల వ్యయం పెట్టి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా నీటి నిరంతరం వదిలి నదిని జీవనదిగా మార్చే ప్రణాళిక రూపొందించారు. సభలో ముఖ్యమంత్రి ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా పాలేరు సెంటర్ వద్ద నేలకొండపల్లి రైతు వేదికలో రైతులకు యూరియా కూపన్ల జారీ ప్రక్రియ నిర్వహించబడింది. ఉదయం నుండే రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కూపన్ల కోసం ఎదురు చూశారు. కూపన్ కోసం ఒకే చోట సమీకరణ వల్ల రైతుల మధ్య చిన్న తోపులాట జరిగింది. ఈ సమయంలో మల్లమ్మ అనే మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు ఆమెను సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు చేరి రైతులతో మాట్లాడడం వలన వివాదం సద్దుమణిగింది.
చేగుంట మండలంలో రైతులు యూరియా ఆందని బాధతో రాత్రి 2 గంటల నుంచే మండల కేంద్రానికి తరలివచ్చారు. ఒక్కో లారీలో 550 బస్తాలు వచ్చినప్పటికీ 400 రూపాయలకే టోకెన్లు ఇచ్చారు. మిగతా సంచులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు కుటుంబ సభ్యులతో రాత్రిపూట కాపులు కాస్తూ పంటకు అవసరమైన ఎరువులు అందాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సంచి వస్తుంది 550 సంచి వచ్చినా కానీ 300 టోకన్లు 400 టోకన్లు ఇచ్చి 150 సంచి ఇంకేది కమ్ముతున్నావు. ఏ పట్ల ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? 300 టోకన్లు 400 టోకన్లు ఇస్తుడు. నువ్వు 550 సంచి వస్తాయి ఎవరికి ఇస్తున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వు దొంగతనం నమ్ముకును. నీకేమో అగ్రికల్చర్ మేడం ఏమో నీ ఇష్టం ఉన్నానికి 3 సంచులు రాస్తావు, లేకపోతే ఒక సంచి రాస్తావు. వెళ్ళిపోతుంది ఊరి. ఒకడు 10 ఎకరాలు నాటేసుకుంటూ 2 నెలలు టైం అయింది. ఇప్పుడు ఊరి అంతా పొట్టగా ఉంది. ఇప్పుడు ఊరి ఏం కలుపుకోవాలి? ఎట్లా మేము మా బతుకు ఎట్లా? ఏ రెడ్డి వాడు వచ్చి లైన్ లో నిలబడతలేరు. లోత పేద కుటుంబం ఏమో రోడ్ల మీద వస్తున్నాం. ఏంటో నాటేషన్ నుంచి వరకు ఊరే లేదు. ఇది ఏంది? ఏం ప్రభుత్వం, ఏం రాజకీయం? ఇది ఏంది? అధికారులు ఏం చేస్తున్నారు? కాడికి పోతే దుఃఖం వస్తుంది. పొలాల కాడికి పోతే ఏంటికి వ్యవసాయం చేసుకునేది కాదు, మేము ఇంకా వేరే చేసేది కాదు. అగ్రికల్చర్ విజయనగరం నియోజకవర్గంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు 598 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు ఈ కార్యక్రమం జరిగింది. చదువుపై ఆసక్తి పెంచడం, భవిష్యత్తుపై నమ్మకం కలిగించడం, కళలను నెరవేర్చేందుకు ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని నాని ఆధ్వర్యంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతుల పోరుకు పోస్టుల ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొని రైతులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వాలని పార్టీ తీర్మానించింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుకి అండగా ఉన్నటువంటి పార్టీ. మరి ఈ రోజున యూరియా సకాలంలో రైతులకు అందించకపోవడం వల్ల రైతులు పంటలకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. మరి యూరియాని బ్లాక్ మార్కెట్ కి తరలిపోవడం, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన పిదప యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలించట్లేదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో 1410 టన్నుల యూరియా విజిలెన్స్ కేసులు నమోదవడం జరిగింది. వాటిపై 69 కేసులు మరి బుక్ చేయడం, డీలర్ల మీద బుక్ చేయడం జరిగింది. 9 కేసులు క్రిమినల్ కేసులు కట్టడం జరిగింది. మరి యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలిపోకపోతే ఈ కేసు ఎందుకు ఫైల్ చేయడం జరుగుతుందని ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలదీస్తా ఉన్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ హయాంలో ఆర్బీకే సెంటర్ ద్వారా
రైతులకి విత్తనం దగ్గర నుంచి ఉత్పత్తి దాకా మరి రైతులకి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా మరి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రకంగా ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమల్లో జరిగినటువంటి ప్రభుత్వం ద్వారా మరి ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి అండగా ఉండి మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వం తుంగలో తొక్కి మరి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తా అన్నది మొక్కుబడిగా 7,000, 6,000 ఇచ్చి మరి దులుపుకున్నటువంటి పరిస్థితులు మనం ఈ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.